పూర్ టు రిచ్ అని చెప్పినావు. పూర్ టు రిచ్ కథ దేవుడెడుగు, పూర్ టు శ్మశానం, పేదవాడు నేరుగా శ్మశానానికి పోయే పరిస్థితిని నువ్వు ఏర్పాటు చేసినావు. నువ్వు ఇంతకుముందు మనం వింటాన్యాం పల్లెల్లో పొద్దు గునికితే సాయంకాలం అయితే చీకటి పడతా ఉంటే దయ్యం తిరుగుతాంది ఊర్లో, బయటికి రావాకండి ఎవరని. అది మన అబ్బగారి కాలంలో. మళ్ళీ మన నాయనగారి కాలం వచ్చేతలకి కొంత సొసైటీ డెవలప్ అయింది. ఏడైనా కొండ కింద పల్లెలు గుట్టలు వారుకోని అట్టుంటే పులి తిరుగుతూ ఉంది రావాకండి అంటున్నారు. అబ్బగారి కాలంలో ఏమో దయ్యం తిరుగుతుంది రావాకన్నారు. మా నాన్నగారి కాలంలో ఏమో పులి తిరుగుతుంది రావాకని అన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కాలంలో ఎన్ బ్రాండ్ తిరుగుతుంది బయటికి రావాకండి పొద్దు గునికినాక తాగడానికి. ఎన్ బ్రాండ్. ఈ ఎన్ బ్రాండ్ వేసుకుంటే దయ్యంలో నుంచే, దయ్యం దగ్గర నుంచి అయినా తప్పించుకోవచ్చు తెలివిగా. చిరుత పులి దగ్గర కళ్ళల్లో అయినా కానీ వెలుగు చూపించి తప్పించుకోవచ్చు. కానీ ఎన్ బ్రాండ్ గన కడుపులో పోసుకుంటే, ఈ స్పిరిట్ గన పోసుకుంటే సరాసరి నరకమే. ప్రజలను నేను అప్రమత్తంగా అని కోరుతా ఉన్నా నేను.